అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం ఈవెంట్ చేసుకునే ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరికీ 16th డిసెంబర్ నాడు మీటింగ్ పెట్టి ఎలా అప్లై చేసుకోవాలి అనే విధానాన్ని అందరికి వివరించాము. మీ ద్వారా కొందరు ముఖ్యంగా సన్బర్న్ వాళ్ళు ఈవెంట్ అప్లై చేసుకోకుండానే బుక్ మై షో ద్వారా వాళ్ళు టికెట్లు అమ్ముతున్నారు. సుమంత్ సన్బర్గ్ అతని పైన కేసు రిజిస్టర్ చేశాము. బుక్ మై షో అతని నోడల్ ఆఫీసర్ ప్లస్ ఎండి మీద వారికి కూడా నోటీస్ ఇస్తున్నాము. ఎవరైనా టికెటెడ్ ఈవెంట్స్ చేస్తే వాళ్ళు ముందుగా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే టికెట్స్ అమ్మాలి. ఒకవేళ అలా జరగనట్టయితే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఆర్గనైజర్ మీద, ఈవెంట్ మేనేజర్ మీద, వాళ్ళందరి మీద కూడా కేసు బుక్ చేస్తాము. మేము పర్మిషన్ ఇచ్చే ముందు వాళ్ళ ప్లేసు, వాళ్ళు ఇంతకుముందు కండక్ట్ చేసిన ఈవెంట్, వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ వాటిని పరిశీలించి వాళ్ళకి పర్మిషన్ ఇస్తాము. మీ ద్వారా ఈవెంట్ ఆర్గనైజర్కి విజ్ఞప్తి చేయడం వల్ల పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే వాళ్ళు టికెట్లు అమ్మాలి. పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే ఆర్గనైజ్ చేయాలి. అదర్వైజ్ వాళ్ళు చేయడానికి వీలేదు. చేస్తే చట్టపరమైన చర్య తీసుకుంటారు. థ్యాంక్ యూ. ఈవెంట్ ఆర్గనైజ్ పర్మిషన్ తీసుకోగానే టేక్ ఇట్ గ్రాంట్గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కండక్ట్ చేయడానికి వీల్లేదు. చట్ట ప్రకారం మేము ఇచ్చిన రూల్స్ అండ్ కండిషన్స్నే వాళ్ళు పాటించాలి. ఆర్గనైజర్స్ వాళ్ళే ఓన్ సెక్యూరిటీ పెట్టి లోపల పార్టీ ఏ రకంగా జరుగుతుంది వాళ్ళే డ్రగ్ సప్లై చేయకుండా ఉండాలి. కస్టమర్స్ కూడా ఎవరైనా వాళ్ళు లోపలికి తెస్తే వాళ్ళే రెస్పాన్స్, చెకింగ్ బ్యాగ్స్ కానీ వాళ్ళ పర్సనల్ కానీ చెకింగ్ చేసి లోపలికి పంపాలి. ఈవెంట్ జరిగేంతసేపు కూడా అక్కడ సీసీ కెమెరాలు లేకుండా ఈవెంట్ జరగదు. సీసీ కెమెరాలు ఉండాలి. సీసీ కెమెరాలు పరిశీలనలో ఒక వ్యక్తిని పెట్టుకొని ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అనేది పూర్తిగా ఉండాలి. ముఖ్యంగా ఉమెన్స్ కు కూడా ప్రొటెక్షన్ ఉండాలి. తాగిన తర్వాత మిస్బిహేవ్ అలాంటివి చేస్తే మిస్బిహేవ్ చేసిన వాళ్ళ పాటు ఆర్గనైజేషన్ కూడా యాక్షన్ తీసుకుంటారు. సరే, ఇప్పుడు ఈవెంట్స్ పబ్బుల్లో అంటే మీరు పబ్స్ లో ఈవెంట్స్ లో నిఘా ఉంటుందని చెప్తున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో రైడ్ చేసినప్పుడు డ్రగ్స్ దొరికితే మాకు సంబంధం లేదని పబ్ యాజమాన్యాలు కానీ లేకుంటే ఈవెంట్ చేసే వాళ్ళు కానీ చేతులు ఎత్తేస్తారు. దానికి సంబంధించిన మాన్యాలకి ఎలా మీరు హెచ్చరిస్తున్నారు? ముఖ్యంగా బయట నుంచి కూడా ఏమాత్రం విసులు పట్టించి క్వశ్చన్ ఎక్కువ. సన్బర్న్ న్యూ ఇయర్ ఈవెంట్ పేరు మీద అప్లై చేశారు. దిస్ ఈజ్ ఫస్ట్ టైం సన్బర్న్ పేరు పెట్టుకున్నారు. రాయల్టీ సన్బర్న్ నుంచి తీసుకొని పేరు పెట్టుకున్నామని చెప్పారు. నెంబర్ 2, వాళ్ళకి సఫిషియెంట్ పార్కింగ్ ప్లేస్ ఉండాలి. ఆర్గనైజ్ చేసే టీమ్ మెంబర్స్ ఉండాలి. ఫెసిలిటీస్ అన్ని ఉండాలి. లైటింగ్ ఉండాలి. సీసీ కెమెరాలు ఉండాలి. వాళ్ళు కేపబుల్ గా చేస్తారని అనుకున్నప్పుడే ఆ ప్లేస్ ను వాటన్నిటిని పరిశీలించి మా పై ఆఫీసర్స్ ఇస్తారు. ముఖ్యంగా ఎక్సైజ్ పర్మిషన్, లిక్కర్ ఎక్సైజ్ పర్మిషన్ సపరేట్ గా ఉండాలి. ట్రాఫిక్ వాళ్ళు క్లియరెన్స్, ట్రాఫిక్ అంటే ఇక్కడ ఈవెంట్ చేయగలుగుతాం, ట్రాఫిక్ ను ఫ్లోటింగ్ చేయగలుగుతాం, ట్రాఫిక్ వెసులుబాటు చేయగలుగుతాం, ఇబ్బంది లేదనుకుంటే క్రౌడ్ ఎక్కువైపోయినాక అక్కడ లేదంటే వాళ్ళకి ఆపేస్తాం. వాళ్ళు ఒక 500 పర్మిషన్ తీసుకొని 1500 పెట్టి అక్కడ తొక్కేసలాట అయ్యే అవకాశం ఉన్నా, ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నా వి విల్ క్యాన్సిల్. ఎందుకంటే కస్టమర్స్ కేర్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మా దృష్టికి వచ్చింది. నార్మల్గా ఈవెంట్స్ అంటే చాలా మంది కూడా రావడానికి ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. చాలా మంది యూత్ కూడా చాలా మంది వస్తున్నారు. మైనర్స్ అప్పుడే మేము చెప్పింది ఫస్ట్ ఎంట్రీ అప్పుడే బ్యాగ్స్ వాళ్ళని ఏజ్ ప్రూఫ్ అవసరమైతే ఐడి కార్డు కూడా చెక్ చేసి పంపించే బాధ్యత వాళ్ళదే ఉంటుంది. మా దృష్టికి వస్తే ఆర్గనైజేషన్ మీద యాక్షన్ తీసుకుంటాం. లాస్ట్ టైం ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వన్ అంటే 1 మీన్స్ 1 అయిపోయినాం కాదు. 1 కు ఏముండదు. మీరు అనుకోండి టేక్ ఇట్ గ్రాంట్ 1 కు లాస్ట్ లిక్కర్ లాస్ట్ ఫుడ్ కాదు. 1 కు ఏముండదు. లైట్స్ బంద్ కావాలి అంటే 12 వరకే వాళ్ళు బంద్ చేసుకుంటే 1 కు క్లియర్ అవుతుంది. మీరు 1 బంద్ చేస్తే 2 క్లియర్ అయితే యాక్షన్ తీసుకుంటాం. 1 కు ఏముండదు అలా, ఇంక్లూడింగ్ పబ్లిక్ ఇన్ఫెక్ట్ ఏముండదు. ఇంకా